A warm good morning to everybody. This is Maheshwari from 9th standard. I will wrote a story. The title is నిజాయితీకి దక్కే గౌరవం. అనగనగా ఒక గ్రామంలో రామయ్య లక్ష్మమ్మ అనే ఇద్దరు దంపతులు ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండేవారు. వారికి ఉన్న ఏకైక కూతురు మధుమిత. మధుమిత అంటే వారి అమ్మా నాన్నలకి చాలా ఇష్టం. తన కూతురు మంచి మార్గంలో నడవడానికి చిన్నతనంలో నుంచే మంచి మంచి మాటలు చెప్తూ పెంచారు. మధుమిత వాళ్ళ అమ్మా నాన్న చెప్పిన మాటలు వింటూ ఎంతో క్రమశిక్షణగా నిజాయితీగా పెరగడం మొదలుపెట్టింది. తను వాళ్ళూరిలోనే మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 6వ తరగతి చదువుతుంది. తనని వారి ఉపాధ్యాయులు, వారి సోదరులు అందరూ ఎంతగానో అభిమానిస్తారు. అది నచ్చని వాళ్ళ వాళ్ళ తరగతి గదిలో ఉన్న కావ్య అనే విద్యార్థికి మధుమిత పైన ఎంతగానో ఈర్ష్య కలుగుతుంది. దాంతో మధుమితని ఎలాగైనా సరే అందరి దృష్టిలో చెడుదానిలాగా నిరూపించాలని ఎన్నో పథకాలు అల్లింది. కానీ అవేవి ఫలించలేదు. అందువలన ఒకరోజు అనుకోకుండా వాటి ప్రధానోపాధ్యాయులు గారు ప్రతి ఒక్క తరగతి గది తిరుగుతూ మన పాఠశాలలో ఒక పరీక్ష ప్రారంభించబోతున్నాం. ఆ పరీక్ష అందరి విద్యార్థుల తెలివితేటలకు సంబంధించి ఉంటుంది. ఎవరైనా పాల్గొనాలనుకుంటే వారి పేర్లు ఇవ్వండి అని అన్నారు. దానికి మధుమిత నా పేరు రాసుకోండి అని అంది. దాంతో కావ్య కూడా నేను కూడా పాల్గొంటా, నా పేరు కూడా రాసుకోండి అని చెప్పింది. దాంతో ఉపాధ్యాయులు మధుమిత, కావ్య ఇద్దరు పేర్లు రాసుకున్నారు. ఒక 6వ తరగతే కాకుండా మిగతా తరగతి గదుల్లో కూడా ఎంతో మంది విద్యార్థులు వారి పేర్లను ఇచ్చారు. మరుసటి రోజు ఉదయాన్నే పరీక్ష ప్రారంభం పెట్టారు. కావ్య ఎలాగైనా సరే మధుమితని చెడుదానిలా చూపెట్టడానికి చిట్టి పెట్టి ఆ పరీక్ష రాసింది. చిట్టి పెట్టి కావ్య పరీక్ష రాయడం మధుమిత చూసింది. అయినా సరే ఇతరులకి చెప్పి తనని ఇతరి దృష్టిలో చెడుగా నిరూపించడం ఎందుకులే, నా స్నేహితురాలు బాధపడుతుంది కదా అనేసి మధుమిత ఎవరికి చెప్పలేదు. కానీ ఆ పరీక్షల్లో మధుమిత 2వ ర్యాంకు తెచ్చుకోవడం వలన ఇతర ఉపాధ్యాయులలో, వారి స్నేహితులలో మధుమితని చెడ్డ పేరు వచ్చింది. అది ఎంతగానో వారు మధుమితని సూటిపోటి మాటలతో బాధ పెడుతున్నా సరే అవేవి లెక్క చేయకుండా మధుమిత నిజాయితీగానే ఉంది. మొదటి ర్యాంకు తెచ్చుకున్న కావ్య పైన వారి ఉపాధ్యాయులు, వారి స్నేహితులందరూ కలిపి ఎంతగానో అభిమానం పెంచుకున్నారు. దాని తర్వాత ఒక రోజు వారి పాఠశాలలో ఉన్న ప్రధానోపాధ్యాయులు గారికి ఒక సమాచారం అందింది. అది ఏంటి అంటే ఆ జిల్లా కలెక్టర్ గారు చెకింగ్ కి వస్తున్నారని తెలిసి ముందే ప్రతి ఒక్క తరగతి గది తిరుగుతూ అందరి విద్యార్థులని అప్రమత్తం చేసి కలెక్టర్ గారు ఏమన్నా ప్రశ్నలు అడిగితే మీరే సమాధానం చెప్పాలి అని 2-3 విద్యార్థులను ముందుగానే చెప్పి ఉంచారు. అది 6వ తరగతికి వచ్చేసరికి మాత్రం కావ్యని పిలిచి, ఇదిగో కావ్య, మన పాఠశాలకి జిల్లా కలెక్టర్ గారు వస్తున్నారంట. ఆ కలెక్టర్ సారు ఏదైనా ప్రశ్నలు అడిగితే నువ్వే నిల్చొని సమాధానం చెప్పు అని అన్నారు. దానికి మధుమితకి చాలా బాధేసింది. ఎందుకు అంటే ఇంతకు ముందు ఎవరు వచ్చినా సరే మధుమితనే నిల్చొని ధైర్యంగా సమాధానం ఇచ్చేది. కానీ ఈసారి తన స్నేహితురాలైన కావ్యతో చెప్పించడం తనని ఎంతగానో బాధకి గురి చేసింది. అయినా సరే పర్లేదు అని మధుమిత మౌనంగానే ఉంది. దాంతో మరుసటి రోజు కలెక్టర్ గారు పాఠశాలకి వచ్చారు. ప్రతి ఒక్క తరగతి గది తిరుగుకుంటూ 6వ తరగతి గదికి కూడా వచ్చారు. కలెక్టర్ సార్ ఎవరైనా సరే ఒకరు నిలబడి నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి అని ప్రశ్నలు అడిగారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులతో సహా అందరూ కావ్య వైపు చూశారు. నిజాయితీగా సమాధానాలు రాయకుండా చూసి రాసి మార్కులు సంపాదించుకున్న కావ్యకి కలెక్టర్ గారు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకి సమాధానం తెలియదు. దాంతో ఆ ఉపాధ్యాయులకి ఎందరో ఎంతగానో భయంతో ఉన్నారు. ఆ ఉపాధ్యాయుల ముఖంలో భయాన్ని గమనించిన మధుమిత ధైర్యంగా నిల్చొని కలెక్టర్ సార్ అడిగిన ప్రశ్నలకి ఎంతగానో అర్థవంతమైన సమాధానాలు ఎటువంటి భయం లేకుండా చెప్పడం జరిగింది. అది చూసి ఒక 6వ తరగతి విద్యార్థి ఇంత ధైర్యంగా ఒక జిల్లా కలెక్టర్ ముందు భయపడకుండా నిల్చొని ఆ సమాధానాలు చెప్పిన విధానం జిల్లా కలెక్టర్ గారికి ఎంతగానో నచ్చింది. తను చెప్పిన సమాధానాలకి జిల్లా కలెక్టర్ గారు ఈ పాఠశాలలో నిజంగానే చదువు ఎంతో బాగా చెప్తున్నారు అని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గారిని, ఉపాధ్యాయులందరినీ అభినందించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత
ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయురాలు తన మిత్రులు అందరూ కలిసి మధుమిత దగ్గరికి వచ్చారు. ఏమైంది మధుమిత, నువ్వు బాగా చదవవు అనుకున్నాము, మరి ఇలా చెప్పగలవు అని అడిగారు. దానికి మధుమిత జరిగిన విషయం అంతా చెప్పింది. ఇతర స్నేహితులందరూ కావ్యాన్ని తిడుతుండగా తనది తప్పు కాదు, మీరందరూ నా పైన ఎంతగానో విమానం చూపించడం తనకి బాధని గురి చేసింది, మీరు అందరితో సమానంగా నన్ను కూడా చూడడం నా మంచిది అని నేను భావిస్తున్నాను అని చెప్పింది. దీంట్లో మనం తెలిసిన నీతి ఏంటి, మనము ఇతరుల దగ్గర నుంచి ఏదైనా విజ్ఞానం కానీ సాంప్రదాయాలు ఇలాంటివి ఎన్ని నేర్చుకున్నా సరే మనము నేర్చుకునే కొద్దీ మనకి వస్తాయి. కానీ చిట్టీలు పెట్టి ఎట్లాగైనా సరే ఇతరుల ముందు మనమే గొప్ప అని నిరూపించుకోవడానికి చిట్టీలు పెట్టి తప్పుడు దారిలో వెళ్తే మాత్రం మనం చేసిన తప్పుడు పనికి ఏదో ఒక రోజు అందరి ముందట అవమానపడవలసి వస్తుంది. మనము ఏ పని అయితే నిజాయితీగా మనస్ఫూర్తిగా చేస్తామో ఆ పని వల్ల మనకి ఎన్నడో ఒక రోజు అందరిలో మనకి రావాల్సిన గౌరవం దక్కుతుంది. ధన్యవాదాలు.